ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏమిటి తమ రాసిన 20-25 పుస్తకాలు ఆయుతులవేనా ఆకాశంలోవి? నేల మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా. అయినా ప్రస్తుతం జనానికి కావాల్సింది బూతులు గాని నీతులు కాదయ్యా. అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూ రాయింది ఎగబడి కొంటారు, అంతేగాని ఆమెని కోయిలని వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థం అవుతుంది, ఎవరు కొంటారు? అదిగో కోపం వచ్చేస్తుంది. ఈ ముక్కు మీద కోపం లేనయ్యా, నువ్వు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు. అదేగాని ఉంటే నెలకింత జీతం డబ్బులు వచ్చేవి, మొహం ఇలా దీనంగా పెట్టుకు తిరిగి చెప్పరు తప్ప. మీరు రమ్మని కబురు పెట్టారని వచ్చానే కానీ ఇలా నీతులు చెప్పించుకోవడానికి రాలేదు అంటారు. నిజమే, మీకు చెప్పేంతట వాడినా నేను. చూడండి రాజు గారు, మీ పుస్తకాలన్నీ అచ్చొత్తించడానికి అయ్యే యావత్ ఖర్చు నేను పెడతాను. దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి. ఆగండి మరి. అలా చేశారనుకోండి, వీటిని గ్రంథాలయాలన్నీ కొనే ఏర్పాటు నేను చేస్తాను. చెప్పండి. దానికి వస్తున్నానుండు. ఏమి లేదు రాజు గారు, మా వాళ్ళు భూతు భాగవతం అని ఒక నవల రాశారు. అబ్బో మహారంజుగా ఉందిలేండి. దాంతో పాటు వీటినే జతపతి తోచేద్దాం. దాన్ని కావాలనుకునేవాళ్ళు వీటిని కూడా చచ్చినట్టు కొందిరుతారు. ఏమంటారు? ఏమనమంటారు రాయుడు గారు? బూతు కథలతో జతపరిచి అమ్మితేనే తప్ప అమ్ముడు గాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా? హాపాత మధురమని మహాకవులు స్తుతించిన సాహిత్యం నానాటికి అశ్చర్యమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా? ఏమనమంటారు? అదిగో అదిగో మళ్ళీ కోపం వస్తుంది. వస్తుంది రాయుడు గారు. తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు. క్షమించండి, నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేను. అయితే ఈ జన్మలో మీ పుస్తకాలు అచ్చుకోవు. కాకపోయినా పర్వాలేదు రాయుడు. నా ఒంట్లో ఇంకా జీవం ఉంది, నా రక్తంలో ఇంకా బలం ఉంది. చేత్తో రాస్తాను. చచ్చిపోయేలో 10-15 ప్రతులను తయారు చేయలేకపోను. వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచిపెడతాను. అక్షరమైన అక్షరం అమ్మ స్వరూపం భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను. ఇదే నీ అక్రమ. అదే నా తుది శ్వాస మాట కూడా. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూళలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి అని ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా, కవి కులం వాడు. అది గుర్తుంచుకో. అమ్మాయి గారు, ఆ పదాలు మళ్ళీ ఒకసారి వినిపించండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల. అయ్యగారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు రాయడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారండి బాబు. అందుకే నువ్వేదో నాటకం కట్టి పాడు చేద్దంది. కరెక్ట్ అమ్మాయి గారు. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోద్దు. ఏమండో మనంత తేలిగా అంచనా వేయకండి. ఈ తూగో జిల్లా మొత్తంలో పల్లె పాటల్లో మనమేనండి ఫస్ట్. 9 పాటల దగ్గర నుంచి తంపుడు పాటల దాకా, కోళ్ళమ్మ పాటల దగ్గర నుంచి కోళ్ళమ్మ పదాల దాకా. మరి అనుకోకండి. ఏమిటమ్మా ఇద్దరు కీచులు ఆడుకుంటున్నారు? ఏం లేదు బాబా, మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు, ఆరి కాలేజీలో జానపదాల పోటీ. మన అయ్యగారితో పాట రాయించి ఆరి పిల్లలతో పాడిద్దామని శ్రీపతి గారు అంటేని నేనేమో రాగం కదా అయిపోయి. బాబా నువ్వు చెప్పాబా, ఇట నాటికి మనమే కదా లాయకి. నిజమేనమ్మా, వాడికి రాని విద్యంటూ లేదు. పోనీ ఒకసారి అని చూడండి. సరే, పెద్ద రికమెండేషన్ తెచ్చుకున్నావుగా. పిల్లలు వచ్చేసాను రా. రండి రండి పట్టుకోరా. రండి రా. నన్ను పైకి ఎక్కనివ్వండి రా. ఎక్కనివ్వండి కొంచెం దారి దారి. పాలని మీకేరా కొట్టుకోండి. ఏంటా ఇంట్లో ఎలా ఉంది? అరే చేపలు విశేషాలేంటి? దొమ్మిలకు అట్లాట్లు. రా, అందరికి పోస్తారు కదా. ఇది పట్టుకో, ఇటు చెప్తాను. ఎమ్మెల్యే రాయుడు గారి సంగతే నువ్వే కాదు చూడాలా. అందరికి అదేటే కదా. నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులేస్తారని. అప్పుడు ఓట్ల కోసం హారతులు ఇచ్చాడు, పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు. ఎండిపోయి పొయ్యిలో పెట్టుకోండి, ఉపయోగపడతాయి. బాబు మాధవ ఇలా రా బాబు. ఏంటి? స్కూల్ కట్టిస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. 6 ఏళ్లుగా అరుంధతి నక్షత్రం వంక చూస్తున్నావే గాని ఇంతవరకు స్కూల్ కి పునాది రాయపడలేదు. పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ. ప్రతిరోజు 4 మైళ్ళు నడిచి వెళ్లి రావాలంటే
చాలా కష్టం కదా, ఆలోచించు. నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి. అవును మాధవ, మాలో నువ్వే ధైర్యవంతుడి. తాడో పేడో నువ్వే తేల్చేయాలి. అందరూ ఆడికాళ్ళు పట్టుకుంటారేంట్రా? ఆడేదో పరమేశ్వరుడైనట్టు ఆడుట్టు పకటేసుకడే. ఆడదేయట్లేదు, ఆడెప్పుడు మంది మీద ఉండేవాడే. మందంటే నిజం చెప్పించే అమృతం ఎర్రి మానవులారా. అది సరిగాని ఒరే, మాస్టర్ గారు రెండో అమ్మాయికి నీకు ఉన్న అదేంట్రది? ఆరి కులం ఏంటి, నీ కులం ఏంటి? ఈ ఊరు పెద్ద మనిషికి అడుగుతున్నాను, నిజం చెప్పరా. తాగుపోతారు అమ్మాయి గారు ఎంత మాట మాట్లాడారు నిన్ను యాదవా చెట్టు అమ్మాయి గారికి నాకు తగ్గొస్తారా యాదవా తాగుపోతే తప్పు కదరా. అమ్మాయి గారు చాలా మాట్లాడతాడు. మీరేంటి అడిగారు? ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా, నేను చూసుకుంటారే. వెళ్ళిపోండి. వాడు మామూలు మనిషి కాదండి. పూర్వజన్మలో రావణాసురుడో కీచకుడో అయ్యి ఉంటాడండి బాబు. ఒరేయ్, వాడు రావణాసురుడైతే నేను రాముడై వాడి మదమణి చేస్తాను. వాడు కీచకుడైతే నేను భీముడై వాడి పెగులు తీసేస్తాను. నా వారు ఎంత తెలివిగా వాడిని పడగొట్టేశారో కదు పానకాలు. ఆ మాత్రం తెలివితేటం లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యేని ఎలా అయి ఉండేవాడిని. పీచబండ. మరి నువ్వు వేసుకో ఒకటే. రాముండవా రసిక రాజోత్తముండవా ఉత్తర ప్రజ్ఞల ఉత్తముండా. ఒరేయ్, నేను ఏ పాపం ఎరగట్రా బాబు, నిజంగా ఉత్తముణ్ణి. పేదలై సాదలై పేదలం వారి కష్టార్జితంబైన విత్తంబు మొత్తంబు మోసంబు నమ్మింగు నీ ఉత్తముండవా. కాదు కాదో దొంగవై నంగివై ఒట్టి మాయావివై గోముఖ వ్యాఘ్రమై తోచు ఈ నీవు చెత్తముండవే. ఓరోరి నీవు చెత్తముండవే, చెత్తముండవే. ఇట పిటికిట తగ పటికిట కిటికిట. ఒరేయ్, నా మీద అనవసరంగా దుష్ప్రచారం జరుగుతుంది. నా తప్పేమీ లేదు. నా మాట మన్నించు, నా తప్పు లేదంచు. ఆ మూల ఈ మూల ఏ మూలను నక్కి నక్కవై కుక్కవై నీవు వాదించిన నీవు రోధించిన ఒసలి కన్నీళ్లతో కాళ్ల వేదమ్ముకుని వచ్చిన నిన్ను మన్నింతునే. నీపైకి గుప్పించి నీ తుప్పు వదిలించి నీ తప్పు నీ చేతనే నేను ఒప్పించి నీ నోరు మూయించి నీ తోలు తీయించి నే డోలు వాయించి నీ ఆట కట్టించి నీ రాజకీయంబు కయ్యంబులన్ గాలి దయ్యంబులన్ ఆంజనేయుండు నేలంబడం కొట్టి శిక్షించినట్లేను శిక్షించదన్, నిన్ను దండించదన్, నిన్ను ఖండించదన్. ధూర్తుడా, దుష్టుడా, భ్రష్టుడా, నిత్య నికృష్టుడా, రాష్ట్రుడా, నేను నీ పాలి కాపాలి రుష్టుండ భక్తుండ. మిత్రులారా, భద్రులై రండిరా రండి, నేనుంటి నీ ఎండ నేనుంటి. వీరులై శూరులై పాప సంహారులై వీని పసమల్చుడి వీని పసగుల్చుడి చీల్చి చెండాడుడి. నమస్తే నమస్తే దేవదేవేశ పాహి మా పాహి మా పాహి. ఆ మాధవ్ గారిని ఊరికినే వదలటానికి వీలేదు. అబ్బా, ఏమిటా నువ్వు? ఓ పంచి మంచి పొట్లకి తుంది, దాని ముక్కుల నిండా గుడ్డుగారం బాగా తట్టించి ఆ మాధవ్ గారి గొడ్ల మీద పోతుంది. దాంతో వాడు గొడ్లు చావాలి, ఆ గొడ్డుగాడు చావాలి. అది ఆ పంచి. అలాగేనండి, అలాగే.
ఏయ్! హ్మ్. ఆగు మాధవ ఏయ్, ఏయ్! ఆగు. ఎక్కడికి ఎక్కడికేంటండి ఏయ్! నా ప్రాణాలా చూసుకుని ఆవుల్ని చంపేయాలని చూస్తానే రాయుడు వాడి ప్రాణాలు తీస్తానండి. ఆ భయంతోనే అడిగాను మాధవ. ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు. దానివల్ల వస్తున్న అనర్థాలివి. వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యన అవస్థ పడేది నువ్వు. నా మాట విను మాధవ. జరిగింది మర్చిపో. అన్ని రోజులు మనవి కావు. కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు, తప్పుకోండి. ఆగమంటుంటే నువ్వు రాయుడి మీద చేయి చేసుకుంటే నా మీదొట్టు. అలాగేలేండి. బావగారు ఆ, బావగారు బావగారు ఎద్దు ఎద్దు చంపేయండి.